పెద్ద ఎత్తున 70,000 కోట్ల రూపాయలు 15% ఆఫ్ ది బడ్జెట్ ఈరోజు కేటాయింపులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నామంటే దీని మీద ఒక చిత్తశుద్ధితో అంటే గతంలో మనం చూసాం చాలా వరకు విద్యార్థుల మీద పెద్దగా ఖర్చు పెట్టడం జరగలేదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు లేవు కాబట్టి, వాళ్ళు అడగరు కాబట్టి, వాళ్ళ గురించి మరి పెద్దగా పట్టించుకొని ప్రభుత్వాన్ని మనం చూసాం. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలే మాకు బ్రాండ్ అంబాసిడర్స్. ఈ పథకాలు ఎవరైతే మరి లబ్ధి పొందుతున్నారో వాళ్ళే మాకు స్టార్ క్యాంపెయినర్స్గా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని వీరి ద్వారానే ఓన్లీ మౌత్ పబ్లిసిటీ, మాకు ఏం లేవు అధ్యక్ష, ఛానల్స్ కానివ్వండి లేకపోతే ఇంకో పేపర్స్ కానీ వాటిని మేము నమ్మలేదు అధ్యక్ష. మాకు మా పొత్తు మా భాగస్వామ్యం అంతా కూడా ప్రజలతోటి. అందుకే ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అవి గణాంకాలలో ఇట్ ఈస్ బీయింగ్ మేనిఫెస్టెడ్. ఈరోజు మేమేదో చెప్పడం కాదు, ఈ సర్వేస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వేస్ దే ఆర్ ఆల్ ప్రోన్ ఫర్ వెరిఫికేషన్. ఈరోజు ఈ యొక్క పేదరికం మీద ముఖ్యంగా యుఎన్డిపి సర్వే కానివ్వండి, ఆక్స్ఫోర్డ్ విధానం కానివ్వండి, ముఖ్యంగా నీతి ఆయోగ్ ఇటీవల ప్రచురించినటువంటి ఈ చర్చాపత్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పేదరిక గణన నిష్పత్తి 2015-16లో ఎంత ఉంది? 11.77% ఉంటే 2023-24 4.19% అది తగ్గిన అంచనా వేసిందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ గారు తన ప్రసంగంలో మరి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధము? ఇది అసత్యాల, అరసత్యాలు, అర్ధసత్యాలు అని చెప్పి ఈరోజు గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ రికార్డెడ్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ ప్రూవ్డ్ ఫర్ వెరిఫికేషన్. ఐ స్టాండ్ బై ఆల్ దీస్ డాక్యుమెంట్స్. ఈ విధంగా ఈ ఎక్కడా లేని విధంగా విద్యా వ్యవస్థను సమూలంగా 9,000 నుంచి 2,42,479 అధ్యక్ష. అండ్ దెన్ రెసిలియన్స్ అధ్యక్ష. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు అధ్యక్ష. మాకు 2014-19లో అప్పుడు సభాపతి మైకులు ఇరగొట్టి మైకులు లాక్కున్నారు అధ్యక్ష. మాకు మేము మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మేము అవకాశం ఇవ్వకపోతే అప్పుడే కదా అధ్యక్ష మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మరి ప్రజల దగ్గరికి వెళ్ళి నేరుగా ప్రజల యొక్క మరి సమస్యలను తెలుసుకొని నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి మరి వారి బాధలను తీసుకొచ్చి మరి నవరత్నాలుగా మరి మేనిఫెస్టో తయారు చేసి అందించినటువంటి పరిస్థితి మనం చూస్తాను అధ్యక్ష. ఈరోజు ఒక్క ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష, నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ ముఖ్యంగా ఈ వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, మరి ఈ వ్యవసాయం కానివ్వండి. అరే మాట్లాడుతుంటే మీరు కామెంట్ పక్క మీరు మాట్లాడతారు ఏంటంటే శ్రీకాంత్ గారు బాగాలేదు కూర్చోలేం. మినిస్టర్ రిప్లై ఇస్తుంటే మీరు సైమిల్టేనియస్ గా మీరు మాట్లాడతారండి. నా కూర్చోలే కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. మీరు రన్నింగ్ గవర్నమెంట్ రాపండి.